వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం బూరగాం పంచాయతీ ఉపాధి హామీ ఫీడ్ అసిస్టెంట్ జనపాన తిరుమల రెడ్డి పైన అక్రమంగా నిధులు మింగేశారని గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక సచివాలయ కేంద్రంలో టెక్కలి క్లస్టర్ ఉపాధి హామీ ఏపీడీ శైలజ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. జనపమ తిరుమల రెడ్డి అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఎంపీటీసీ ప్రతినిధి కావడం వలన గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయ నాయకుల అండదండలతో సుమారు 50 లక్షల రూపాయల వరకు అక్రమంగా కాజేసుకున్నాడు. వెళ్లని వారి పేర్లపైన మస్టర్లు వేసి వారి బ్యాంక్ అకౌంట్లో వేతనాలు జమ చేసి వారిచే బలవంతంగా మీరు బ్యాంక్ అకౌంట్లో తంబులు వేయకపోతే రాజకీయ అండతో మీ సంక్షేమ పథకాలు ఆపేస్తామని బలవంతంగా బెదిరించి సుమారు 50 లక్షల నిధులు స్వాహా చేసుకున్నారు. అదేవిధంగా వారానికి వేతనదారుల నుండి 100 రూపాయలు వసూలు చేశారని మరియు ఒకరికి బదులుగా ఇంకొకరు పేరు మాస్టర్లు వేసి నిధులు స్వాహా చేసుకున్నారనే విషయాలు విచారణలో వాస్తవాలు వెలువడ్డాయి. రాజకీయ కక్షతో గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం కుటుంబ సభ్యుల పూర్తిగా పని కల్పించకుండా చేశారని వేతనదారులు మండిపడ్డారు. విచారణలో ఫిర్యాదులన్నీ వాస్తవంగా వెలువడ్డాయి. వేతనదారులు ఫిర్యాదులు లిఖితపూర్వకంగా ఏపీడీ శైలజకి అందించారు. ఈ విధంగా అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని విచారణ సమయంలో జనపాక తిరుమల రెడ్డి అనే క్షేత్ర సహాయకుడు ఏపీడీ శైలజ మేడం సమక్షంలో వేతనదారులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నేను సుదీర్ఘ రాజకీయ చరిత్రల కుటుంబం నుంచి వచ్చానని మీరేం చేసుకుంటారో చేసుకోండి అని బదులిచ్చారు. దీనిపై ఏపీడీ శైలజ మండిపడి సదరు ఫీల్డ్ అసిస్టెంట్పై వచ్చిన వాస్తవాలు రిపోర్ట్ రూపంలో పై అధికారులకు పంపించి చట్టపరంగా చర్యలు తీసుకుని ఎంత నిధులు దుర్వినియోగం అయ్యాయో అంతటిని రికవరీ చేస్తామని తెలియజేశారు. అవుతున్నా సో దానికి కలెక్టర్ గారి తాలూకు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేశారు. దానికి మీరు తీసుకునేటువంటి చర్యలు ఏంటి? అదేనండి, వాళ్ళకి ఆయన అలా చెప్పిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ని ఆయన ద్వారానే తెలియజెప్పారు. అంటే ముందు నుంచి వాళ్ళ గొడవలు ఉన్నాయని, ఆ కారణం ద్వారా ఇవ్వట్లేదని ఆయన తెలియజేశారు మన ఎంక్వైరీలోనే. అలాగే ఏదైనా సరే ఏదైనప్పటికీ యాక్షన్ తీసుకుంటాము. 3 వచ్చాయా మీకు? కొన్ని మిస్ అయిపోతాను చెప్పండి. ఒకరికి బదులు ఒకరు, అలాగే రాని వారికి కూడా నష్టాలు పడుతున్నాయని. మూడోది ఏమంటే వారానికి ప్రతి వేతనదారునికి 50 రూపాయల నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా ఈ 3 అంశాల మీద కంప్లైంట్ వచ్చిందండి. ఈ 3 అంశాల కోసం మేము మొదటిగా ఈ 14 మంది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా పిలుచుకొని వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా గ్రామస్తులు వీళ్ళు అయిపోయిన తర్వాత మిగతా గ్రామస్తులు కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ ఈ కంప్లైంట్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం నాకు ఎంక్వైరీ ఇంతవరకు ఒక 12 మందిలోనే ఒక 10 మంది వరకు మనకి ఈరోజు ఎంక్వైరీకి హాజరయ్యారు. వచ్చి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది చెప్పడం జరిగిందండి. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అంతా కూడాను రికార్డ్ చేసుకున్నాము. అలాగే వాళ్ళ దగ్గర ఓరల్గా మాట్లాడాము, అలాగే రిటర్న్గా కూడా రాతపూర్వకంగా కూడా తీసుకున్నామండి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏ విషయాలు మీరు ఫైండ్ అవుట్ చేశారు? స్టేట్మెంట్లోనండి మనకి వాళ్ళు చెప్పింది ఏమిటంటే రాని వారికి మస్టర్లు వస్తున్నాయని అన్నారండి. మెయిన్ గ్రామంలో ప్రతి వేతనదారు దగ్గర 50 రూపాయల నుంచి గత సంవత్సరంలో 100 రూపాయలు కలెక్షన్ చేసేవారని. ఈ సంవత్సరంలో మాత్రం కంప్లైంట్ విలేజ్ నుంచి కంప్లైంట్ వెళ్ళిన తర్వాత 50 రూపాయలు కలెక్షన్ చేస్తున్నట్టుగా వాళ్ళు తెలియజేశారు. అలాగే పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి హాజరు లేయడము లేకపోతే వెనక్కి పంపించేయడం జరుగుతుందని తెలియజేశారు. మూడో విషయం ఏమిటంటే కొన్ని మస్టర్స్ పేమెంట్ అంటే ఫీల్డ్లో జరుగుతున్న క్షేత్రస్థాయిలో పని జరుగుతున్న దగ్గర మస్టర్లు పడుతున్నాయి. అలాగే సెపరేట్ ఫేక్ మస్టర్స్ కూడా నడుస్తున్నాయన్న విషయం కూడా తెలియవచ్చిందండి. ఇవి మెయిన్గా అందరి దగ్గర కూడా ఇవే మా దృష్టికి వచ్చాయి. మరి దీని మీద రిపోర్ట్ రాసి పై అధికారులకి దృష్టిలో పెడతాం. అదే మేడం, ఇప్పుడు కొంతమంది లబ్ధిదారులు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినా సరే పని వాళ్ళకి ఇవ్వలేదన్నారు. దానిపైన మీ వివరణ ఏంటి మేడం? అదేనండి, ఈరోజు అదే ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చిన తర్వాత ఒక మా జిఎస్ రెడ్డి అన్న వేతనదారులు ఆయన కంప్లైంట్ చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా ఆయన పనికి కోసం మేట్ కూడా అడగడం జరిగింది. అయితే మేట్ కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ మేట్ ఏమన్నారంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఏమి చెప్పలేదు కాబట్టి నేను అంటే పనికి వెళ్ళేటప్పుడు డిమాండ్ మీద మేటే తీసుకుంటారు, డిమాండ్ ఎవరికి కావాలని. ఓకే మేడం, ఇప్పుడు ఎంక్వైరీ జరిగిన సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ నేను సుదీర్ఘ రాజకీయ చరిత్ర కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అని చెప్పారు. దాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? అది మాత్రం తప్పండి. మనకి ఉపాధి హామీ పథకంలో వచ్చినప్పుడు మాత్రం ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్గా ఉండాలి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే అది అనవసరం. ఎవరికైతే పని కావాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా పని ఇవ్వాలి.
ఏదో వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి పని ఇవ్వకపోవడం అనేది చాలా తప్పండి. నేను అది కూడా రిపోర్ట్ రాసుకుంటాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఏవైతే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయో వారిని మాత్రమే పనిని తొలగించినట్లుగా ఈ ఎంక్వైరీలో మా దృష్టికి వచ్చినటువంటి విషయాలు, దానిపైన మీ వివరణ ఏంటి మేడం? అదే ఇప్పుడు ఇంకొక ఆయన ఒక ఫిర్యాదుదారులకు చెప్పారండి, వాళ్ళు పని అడిగిన ఇవ్వలేదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎంసీసీకి వెళ్ళి ఏపీఓ గారి ద్వారా పని తెచ్చుకొని పని చేసుకుంటాము అసలు తెలియజేస్తారు. మరి అంతటి ఏపీఓ గారు చెప్పినంత వరకు వారి యొక్క పనిదినాలు వాళ్ళు నష్టపోయారు కదా మేడం, మరి వాళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారు? ఖచ్చితంగా అండి. మరి అందుకని దాని మీద ఫీల్డ్ అసిస్టెంట్ పైన చర్య తీసుకుంటాను. ఎందుకంటే అది తప్పు. అది ఫీల్డ్ అసిస్టెంట్ పని అడిగితే మాత్రం ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ రిలీజియన్స్ కానీ క్యాస్ట్ కానీ ఏదైనా సరే ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇవ్వకుండా వాళ్ళు ఈ విధంగా చేస్తారు కాబట్టి యాక్షన్ తీసుకుంటారు. కంప్లైంట్ అంటే ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎంపీటీసీ ప్రతినిధి రెండు ఆయనే. ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎంపీటీసీ ప్రతినిధి ఈయన పైన మేము కంప్లైంట్ ఇచ్చాం, ఎన్ఆర్జీఎస్లో అవకతవకలు జరిగాయి అనుకోని. అయితే ఈరోజు ఈ కంప్లైంట్ పైన ప్రభుత్వం కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని చట్టపరంగా ఆయనకి యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఆయన పైన ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు. ఇప్పుడు కూడా ఈ డిపార్ట్మెంట్ ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ వచ్చారు, ఎంక్వైరీ జరిగింది, దానికి ఎవిడెన్స్ కూడా దొరికింది. కూలి అంటే ఎవరికైతే నష్టపడ్డదో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తదుపరి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఇంకా మా చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, రమేశం ఉంది మరియు సత్యమానపేట ఉంది, అంటే సత్యమానపేట వేరే ఫీల్డ్ అంతా బాలకపేట ఉంది, ఇంకా ఒక 2 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో కూడా ఎంక్వైరీ వేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసిస్టెంట్ అనేవారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీటీసీ ప్రతినిధి వాస్తవానికి. అంటే ఆయన ఎంపీటీసీ అంటే వాళ్ళ మిస్సెస్ అంతే కదా, వాళ్ళ ఆవిడే కదా ఎంపీటీసీ, వాళ్ళ ఆవిడ ఎంపీటీసీ అనమాట. అంటే ఎంపీటీసీ నేనే, ఫీల్డ్ అసిస్టెంట్ నేనే, నేను ఏదైనా చేయగలను, మీరు డబ్బులు అవ్వకపోతే మీ పని ఆపేస్తాను, లేదంటే మీకు వచ్చే పథకాలు ఆపుతాను, లేదంటే ఇంకో విధంగా మీకు కొడతాను, నేను ఏమైనా చేయగలను. పనికి కొంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు పని మీద బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆ పనికి వెళ్ళకపోతే వాళ్ళకి జీవనోపాధి సాగదు. అటువంటి వారిని కూడా పనికి చెరువు దగ్గరికి వెళ్తే, బాబు నీకు పని లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, వాళ్ళు వచ్చి మా దగ్గర రావడం, అయ్యా మాకు పని లేదు, మేము ఎవరితో చెప్పుకోవాలి, మా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదంటే మేమేం చేయలేం, మేమేమైనా చేయాలంటే అధికారం మాది, నేనేమైనా చేస్తాను అంటే మేము ఏదైనా కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళం, ఫోన్లు చేసాం, కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. నా పేరు నేల పరుణ్ కుమార్, నాది టెక్కలి మండలం, బోరగం పంచాయతీ, బోరగం గ్రామం. అయితే మా ఊర్లో గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాలుగా మన ఎన్ఆర్జీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి ఒక్క ఉపాధి కూలీలకి జడిపించి, కొందరికి దొంగ మస్టర్లు అంటే చిరుగు పనికి వెళ్ళకపోయినా వాళ్ళకి మస్టర్స్ వేసి, తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి, లేదంటే వాళ్ళకి ఇంటికి ఇంకొకరు ఎవరినైనా పంపించి, లేదంటే స్వయంగా ఆయనే వెళ్ళి వాళ్ళ దగ్గర వేసే మస్టర్ డబ్బులు తీసుకోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎంతమంది ఇప్పుడు ఈ ఉపాధి పనులు ఎంతమంది ఉన్నారో మినిమంగా యావరేజ్గా అంటే అంచనాగా ఒక 400 నుండి 500 మంది ఉంటే, దాంట్లో సుమారుగా 300 నుండి 350 మంది వరకు కూడా వారానికి ఒక మనిషి దగ్గర 100 రూపాయలుగా కలెక్షన్ చేశారు. ఈ కలెక్షన్ ఎలా జరిగిందంటే, ఒక గ్రూప్ ఉండేది, ఒక గ్రూపులో 40 మందో 50 మందో 30 మందో యావరేజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేశారంటే, వాళ్ళకి నచ్చిన వ్యక్తిని మేటీగా పెట్టుకున్నారు. వాళ్ళ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఆయనకు అనుకూలంగా ఉండొచ్చు, అటువంటి వారిని పెట్టుకొని వాళ్ళతో కలెక్షన్ చేయించి ప్రతి ఒక్క కూలీ దగ్గర వారానికి 100 రూపాయలు, యావరేజ్గా 300 మంది ఉన్నారంటే 300 జరిగేవి ఇవ్వడం జరిగిందంటే ఒక వారానికి. అది అలాగా ఒక వ్యక్తికి లేదా ఒక జాబ్ కార్డుకి ఒక కుటుంబంలో 100 రోజులు పని ఉండేది. ఈ 100 రోజులుగా కూడా సుమారుగా ఒక 12-13 వారాలు ఉన్న ఈ 12-13 వారాల్లో కూడా డబ్బులు కలెక్షన్ చేసుకొని ఆ కలెక్షన్ మేటీల ద్వారా ఆయన అందుకోవడం జరిగింది. దీనిపై మా గ్రామంలో కొంతమంది నా దగ్గరికి వచ్చారు, అలాగే మా గ్రామంలో ఉన్నారు, రూపమ్మ దగ్గరికి వెళ్ళారు, అందరూ చాలామంది పెద్ద మనుషుల దగ్గరికి కూడా వెళ్ళి చెప్పారు, మాకు ఇలాగ అన్యాయం జరుగుతుంది, ఏమంటే మీకు ఈ పథకాలు ఆపేస్తాం, మీకు ఇవి రావు, లేదంటే మీకు చంపేస్తాం, మా అధికారం, మేము ఏమైనా చేస్తాం, మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరా, లేదంటే మీకు పని లేకుండా చేస్తాం, మీరు కలెక్టర్ని చెప్పుకుంటారా, ఏపీకి చెప్పుకుంటారా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మా రాజ్యం అనేటట్టు ప్రవర్తించేవాడు. ఎవరు? బోరగం పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ జనపాన తిరుమల రెడ్డి.
సంవత్సరం వెళ్ళలేదు. నా పేరు కన్నా ఈ చెరువు పనికి వెళ్ళలేదు. నా ఎత్తమంది పడితే నేటి తీసుకున్నది ఇచ్చింది. నేటి ఎవరు ఈ సంవత్సరం చెరువు పనికి వెళ్ళలేదు. ఆ అకామెంట్లో ఎంతో పడితే ఈ సంవత్సరం ఒకసారి తీసి ఇచ్చాను. తర్వాత అకామెంట్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు. 4,000 ఎంత పడితే ఒకసారి తీసి ఇచ్చాను. ఎవరికి ఇచ్చావు? ఫస్ట్ 4,000 తీసాను. ఎవరికి ఇచ్చావమ్మా? మేటికి ఇచ్చాను. మేటి పేరు? కామిశ్రీ. మా పరిధిలో ఉపాధి హామీ ప్రతివి అవకతవకలు జరిగాయి. మనుషులు మేటీలకి ఇచ్చి మేటీల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్కి అందేవి. వారంకి ఒక రోజు వెళ్ళినా సరే వారం రోజులు మాస్టర్లు ఏమంటే దొరుకుతున్నాయి మాస్టర్లు ఉన్నాయని చూపించేసి తీసుకుంటారు. అలా అంతా డబ్బులు తీసుకుంటారు. ఎంతమంది తీసుకున్నారు డబ్బులు? అలా తీస్తే ఇంకెందరైనా దొరుకుతారు. కనీసం 10-15 మంది ఇప్పుడు దొరికారు ప్రస్తుతానికి. ఇంకా ఎంక్వైరీ చేసేటంటే ఒక రోజు వచ్చారు కాబట్టి వారం రోజులు పడిపోయినట్లుగా నిరూపించారు. ఇప్పుడు మేమంతా అవి చేయలేము.